హాయ్ అండి, నేను మీ ఝాన్సీని. మన ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి. ఆయన ఎవరు అంటే అన్నమయ్య కీర్తనల్ని చాలా సంవత్సరాలు మన తిరుపతి దేవస్థానానికి కూడా ఆయన అన్నమయ్య కీర్తనలు పాడుతూ ఉండేవాళ్ళు కదా. ఆయన పేరు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారండి. ఆయన కీర్తనలు అంటే మా వారికి కూడా చాలా ఇష్టం. ఒక 2 times ఆయన కలిసే భాగ్యం కూడా కలిగిందండి మాకు. హైదరాబాద్లో ఉండగా ఒకసారి ఆయన ప్రోగ్రాం జరుగుతుంటే తీసుకెళ్ళారు నన్ను కూడా మా వారు. ఇద్దరం వెళ్ళాము. చాలా బాగా జరిగింది ఆ రోజు కూడా. ప్రోగ్రాం అంతా చూసినాక ఆయన కాళ్ళకి నమస్కారం చేసుకుని ఇద్దరం వచ్చేసాము. మళ్ళీ దాదాపు 10 సంవత్సరాల క్రితం విజయవాడలో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి. అక్కడ అన్నమయ్య వారోత్సవాలని చేస్తారు. అప్పుడు కూడా 2 సార్లు అనుకుంటా వెళ్ళాము. ఆయన కుమారుడు కూడా కీర్తనలు పాడారు. చాలా బాగా పాడతారు కదా. వాళ్ళ బాబు కూడా చాలా బాగా పాడారండి. అప్పుడు కూడా ఆ ప్రోగ్రాం అంతా అయినాక ఆయనకు నమస్కారం చేసుకుని వచ్చామన్నమాట. ఆయన పాటలు వింటుంటే మనకి ఏదో అలా దేవుడి కళ్ళ ముందు కదిలినట్టే ఉంటుందండి. ఎక్కువగా వాయిద్యాలు అవి వెనక సౌండ్స్ ఎక్కువ లేకుండా 1-2 పెట్టుకుని ఆయన చాలా చక్కగా పాడతారనమాట. ఆయన గురించి తెలుసుకుందాం ఇప్పుడు. అన్నమయ్య అంటే ఆర్తి, అన్నమయ్య అంటే భక్తి, ఆత్మ నివేదనం ఆయన గాత్ర ప్రవృత్తి. అన్నమయ్యను తెలుగువారికి దగ్గర చేసిన కీర్తిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి వంటి దిగ్గజ సాహితీమూర్తులకు ఎంత వాటా ఉందో గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి అంతే ఉంది. ఆ మాటకొస్తే అన్నమయ్య ఆర్తిని, భక్తిని తన గొంతులో ఇమిడ్చి సామాన్య ప్రజలకు ఆయన్ను ఆప్తుణ్ణి చేసిన ఖ్యాతి గరిమెళ్ళది. గరిమెళ్ళ అంటే గడమెళ్ళ ఆర్ద్రతను నింపుకున్న స్వర మాధురి, మార్ధవం, ఒదుగు అనే భావాలకు ఆయన కంఠసీమ గొప్ప స్థావరం. ఆయన గాత్రానికి అది తిరుగులేని వరం. బాలమురళి తన గాత్ర కచేరీల్లో అన్నమయ్య కీర్తనలు అరుదైపోవడానికి కారణం చెప్తూ, బాలకృష్ణ ప్రసాద్ గారి పాట విన్నాక నాకు వాటిని పాడబుద్ధి కావడం లేదు. ఆ స్థాయి భక్తి ప్రపత్తులు, స్వచ్ఛతా మాధుర్యాలు వింటూ సంతోషపడటమే నాకు ఇష్టం అన్నారటండి బాలమురళి కృష్ణ గారు. చూసారా, ఆయన పాట అంత ఇది మాధుర్యంగా ఉంటుందన్నమాట. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిది. విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం అని మనకు సూక్తి ఉంది. ఒక మహా విద్వాంసుడి సామర్థ్యం, సాధన ఎంతటివో మరో గొప్ప పండితుడికే తెలుస్తుందట. బాలమురళి గారు ఇచ్చిన ఈ యోగ్యతా పత్రం బాలకృష్ణ ప్రసాద్ గారికి దక్కిన ఎన్నో పురస్కారాల కన్నా చాలా రెట్లు ఉన్నతమైనది. అంతటా ఆయనే అన్నారంట. చూసారా, బాలమురళీకృష్ణ గారు ఈయన గురించి ఆయనలాగా నేను పాడలేను, ఆయన పాడితేనే బాగుంది అన్నట్టుగా వచ్చింది కదండి ఇప్పుడు అర్థం. అది వినరో భాగ్యం విష్ణు కదా, విన్నపాలు వినవలే, తిరువీధుల మెరసే, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. ఇలా గరిమెళ్ళ పేరు చెప్పగానే నేనంటూ తోసుకొచ్చే అద్భుత సంకీర్తనలెన్నో ఎన్నెన్నో. పంచపాత్రలోని మంచినీటికి భక్తి కలిస్తే అది తీర్థం అయినట్లు, మామూలు పాటకు ఎదలోని ఆర్తి జత కలిస్తే అది సంకీర్తనం అవుతుంది. గరిమెళ్ళ గంధర్వ గాత్రం ఆయనకు చాలా చక్కగా సహకరిస్తుంది. వరయుతుడైన అన్నమయ్య వాక్సుదలన్ రసబంధురంబుగన్ శరణ్యమంచు హరి
కృప గోరుచు పాడి ఆ దేవదేవుడి అనుగ్రహానికి పాత్రుణ్ణి చేసిందా పావన గాత్రం. దాన్ని రాజాంకితం చేయకుండా దాన్ని తాన్సేన్ మాదిరి రాజాంకితం చేయకుండా తాన్సేన్ గురువు సంత్ హరిదాసుల భక్తి గీతాలకు ముడుపు కట్టారు గరిమెళ్ళ. పాట కోసం పుడతారు గంధర్వులు కొందరు, పాటతో పాటు పుట్టుకొచ్చిన గంధర్వుడు గరిమెళ్ళ గారు. సంగీతం ఆయనకు వంశపారంపర్య సంపద. ఆయనను స్వరపుత్రుడను సంగీత వరపుత్రుడను అనేస్తే చాలదు. ఆయన శాస్త్రీయ సంగీతానికి సాంస్కృతిక ప్రతినిధి, ఒకానొక సరళ గాన సంస్కృతికి నిర్మాత, వారసత్వంగా సంక్రమించిన సంగీత రహస్తంత్రిని. నేదునూరి కృష్ణమూర్తి, పశుపతి, మంగళంపల్లి వంటి గురువుత్తముల శుశ్రూషతో మరింత శృతి సుభగంగా తీర్చిదిద్ది సుమారు 800 అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన చేసిన స్రష్ట. తెలుగు జాతి పద కవితా వారసత్వ సంపదను తన ముందు తరాల నుంచి అందుకొని తన తదుపరి తరాలకు అందించిన దీపధారి. ఆర్ద్రత జాలువారే తీయని కంఠస్వరంతో యువతరాన్ని విశేషంగా ఆకర్షించిన సంగీత వారధి, ప్రత్యక్ష పరోక్ష శిష్యులకు తరగని నిధి. 1948 నవంబర్ 9న రాజమండ్రిలో జన్మించిన గరిమెళ్ళ గారు గోదావరి నీటికి సహజమైన కవిత్వ గుణాన్ని, కావేరికి ప్రత్యేకమైన ప్రసిద్ధికెక్కిన సంగీత బాణిని తనలో ఒడుపుగా పొదుపుకుని వాగ్గేయకారుడిగా ఎదిగారు. నూనూగు మీసాల వయసులోనే జయదేవుడి అష్టపదులు, నారాయణ తీర్థుల తరంగాలు, లలిత గీతాలు స్వరపరిచారు, కీర్తనలు రచించారు. ఆయన మన మధ్య ఇప్పుడు లేరు అనుకోవటం చాలా బాధగా ఉంది, కానీ ఆయన తలుచుకోవడం మాత్రం సంతోషంగా ఉందండి. ఇది గరిమెళ్ళ బాలకృష్ణ వరప్రసాద్ గారి విషయం అన్నమాట. ఇది నాకు అందరికి చెప్పాలనిపించింది. చాలామందికి ఆయన గురించి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకు కూడా తెలియాలి కదా. ఆయన కుమారుడు కూడా చాలా బాగా పాడతారండి. ఇద్దరు కలిసి చేసిన ఒక 2 ప్రోగ్రాంలు అనుకుంటా మేము చూసాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?